ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా వృశ్చిక రాశి వారికి మే మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను బట్టి వారికి ఏ విధమైనటువంటి శుభాలు, ఏ విధమైనటువంటి ప్రతికూలతలు కలుగుతున్నాయో చర్చించేటటువంటి ప్రయత్నంలో మరి వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా శుక్ర భగవానుడు మే 15 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ చేసేటటువంటి వివాహ ప్రయత్నాలలో ఆ ప్రయత్నాలకి తగినటువంటి రంగాన్ని సిద్ధం చేస్తూ కొన్ని ఇబ్బందులు, అంటే ఏదైనా కట్నాలకి కానీ లావాదేవీలకి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా శుక్ర భగవానుడు ఒకందుకు వ్యాపారపరంగా కొంత లాభాల్ని కలుగజేసే అవకాశము, వివాహపరమైనటువంటి విషయాల యందు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగజేస్తున్నారు. ఆకస్మికంగా భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా వారి మీద పెట్టినటువంటి పెట్టుబడులకి తగినటువంటి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఈ శుక్ర భగవానుడు ఇస్తున్నాడు. అట్లాగే మే 15వ తేదీ తర్వాత మే 10వ తేదీ నుంచి కూడా కుజ భగవానుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి అయి సొంత ఇల్లైనటువంటి తమ యొక్క మేషరాశిలో సంచారము ఒక రకంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ పదవి బాధ్యతలను కలుగజేస్తోంది. వీరు ధైర్యంతో చేసేటటువంటి ఏ నిర్ణయమైనా సరే, ఏ ఇంటర్వ్యూ అయినా సరే, అట్లాగే ఏ విధమైనటువంటి విషయ ప్రక్రియలో అయినా సరే చక్కటి విజయాన్ని సాధించే అవకాశము, వ్రాత పరీక్షలు అంటే ఉద్యోగ నిమిత్తమై చేసేటటువంటి ఓరల్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూలు కానీ చక్కటి సత్ఫలితాలని ఇవ్వగలిగే స్టామినా, సామర్థ్యము ఈ కుజ భగవానుడు మే 10 తర్వాత ఇస్తున్నాడు. ఈ మే 10 లోపల కుజుడు, శని ఈ వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉండి సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలని, విభేదాలని, ఇబ్బందులని, ఆటంకాలని, అడ్డంకులని కలుగజేస్తూ తమ యొక్క కొంతమంది అయితే కనుక వృశ్చిక రాశి వారు చదువుకునే విద్యార్థులు మరి ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, లేకపోతే వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల వరుస వాళ్ళతో కావచ్చు, ఏదో రకంగా అవతల వాడు వీడిని చెడగొట్టాలనో వీడు వాణ్ణి చెడగొట్టాలనో తర్వాత విషయం, కొన్ని దుర్మార్గపరమైనటువంటి దుర్లక్షణాల వైపు వెళ్ళటం, చదువు మీద ఆసక్తి తగ్గటం, వీరికి ఉన్నటువంటి జ్ఞాపకశక్తి కోల్పోవటము, కోపము, ఆవేశంతో మరి వారు చేసేటటువంటి కొన్ని దుర్లక్షణాలు, దుర్వ్యసనాల సమయంలో అవసరం లేని మాటలు మాట్లాడటము, ఒకరికొకరు రెచ్చగొట్టుకోవటము, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఒకరికొకరు పోట్లాడుకోవటము, దాని ద్వారా ఆ సంభాషణ లోపత్వం ద్వారా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు జరిగి వీరు ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని అనారోగ్య సూచనలు వీరిని ఇబ్బంది పెట్టడానికి, ముఖ్యంగా పాద సమస్యలు కావచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, ఉదర సంబంధితమైనటువంటి కొన్ని దోషాలు కావచ్చు, వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనారోగ్యపరమైనటువంటి దీర్ఘకాలిక చర్యలు, హాస్పిటలైజేషన్స్, ధనపరమైనటువంటి నష్టాలను కూడా కలుగజేస్తున్నాయి. ఎందుకంటే ధనకారకుడు, ధనాన్ని ఇచ్చేటటువంటి ఆధిపత్యం కలిగినటువంటి గురుడు కూడా ఈ నెల రోజులు అష్టమ రాశిలో ఉండడం ద్వారా, ప్రయాణాల ద్వారా, సంతానం ద్వారా, కుటుంబంలో ఏదో ఖర్చుల ద్వారా వీరికి కాస్త ధనము మందగించటము, ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, అప్పులు తీరుద్దాం అనుకుని దాచుకున్న సొమ్ము కూడా ఖర్చు అవ్వటము, ఆకస్మికంగా ఎన్నో మరి ప్రయాణాదులు, ఏదో శుభకార్యం వలన ఇంట్లో సంతానం యొక్క శుభకార్యమో లేకపోతే బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్ళటం ద్వారా ఆ ప్రయాణాల ద్వారా వీరి యొక్క ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 14 వరకు కూడా రవి, బుధుడి యొక్క అనుకూలత వలన వీరికి మంచి ఉన్నత ఉద్యోగ స్థితిగతులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆకస్మికంగా వీరికి రావాల్సినటువంటి రుణాలు ఏదైనా వీరు ఇచ్చుంటే కనుక బంధువుల ద్వారా కానీ, స్నేహితుల ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా అయినా సరే ఉద్యోగ సంబంధ ధనము తిరిగి వీరి చేతికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సప్తమంలో శుక్రుడు మే 15 వరకు కూడా ఉండటం భార్యాభర్తల మధ్య కాస్త వృశ్చిక రాశి వారికి అనుకూలత తగ్గే అవకాశము, వ్యాపారంలో కొంత లాభకరమైనటువంటి ఇష్యూస్ వీరికి ఆనందకరాన్ని ఇవ్వటము. కాకపోతే వ్యాపార భాగస్వాములు కొంచెం జాగ్రత్త పడాలి. నెక్స్ట్ 15 రోజులు కూడా వీరి మధ్య
ధనపరమైనటువంటి విషయాలలో లాలూచి లేకపోవటము, దాని ద్వారా ఇబ్బందులు పాలవటము, కోర్టు మేట్లెక్కడము కూడా జరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదైనా సరే ధనపరమైనటువంటి సమస్యలు వీరిని అధోపాతాళానికి నెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు శని కుజులు, అటు చూస్తే గురు శుక్రులు ఇద్దరూ కూడా ఒకరికొకరు శత్రువులు కాబట్టి. ఇటు చూస్తే రవి బుధులు మే 15 నుంచి కూడా సప్తమంలో వస్తున్నారు. దాని ద్వారా వీరికి ఉద్యోగం మీద కొంచెం మందికి వ్యామోహం తగ్గి, ఉద్యోగం పోయినటువంటి వాళ్ళకి ఒక్కోసారి ఉద్యోగంలో ఏదైనా చేయకుండా పనులు చేసి లంచం వలన ఏదో ఇబ్బందులు పడి కాస్త వాళ్ళని ఉద్యోగంలో తీసేసినప్పుడు ఏదో ఒక వ్యాపారం చేయాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చే పరిస్థితులు మే 15 తర్వాత వీళ్ళకి కలుగుతున్నాయి. అయితే దాని ద్వారా సంఘంలో వీరికి ఉన్నటువంటి కాస్త కీర్తి ప్రతిష్టల వైపు కూడా కొంచెం ఒక కన్ను వేసి ఉంచాలి. అవి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ మీద లేనిపోని అపవాదులు, అట్లాగే మీకు ప్రతిదీ కూడా అవమానంగా అనిపించటము, అనుమానాలు కలగటము, దీని ద్వారా కూడా మీరు అనుకున్నది సాధించటానికి కొంచెం ప్రయత్న లోపం కలగటము, ఆలస్యం జరగటం అనేది జరుగుతుంది. సంతానపరమైనటువంటి కేర్ తీసుకోండి. ధనపరమైనటువంటి విషయాలలో సంతానానికి ఎక్కువగా ధనాన్ని ఇవ్వటం మానేసుకోండి. వాళ్ళు అడిగిందల్లా ఇస్తే జీవితంలో వాళ్ళు ఇబ్బంది పడడం తప్ప మీకు సుఖం అయితే దొరికే పరిస్థితి లేదు. 4లో ఉన్నటువంటి రాహువు విద్యా ఆటంకాలని, గృహ కట్టడాలు లేదా భూ లావాదేవీలకు సంబంధించిన వాళ్ళలో తల్లి యొక్క ఆరోగ్యకరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగజేస్తున్నాడు. కేతువు చూస్తే దశమంలో ఉండి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మే 15 నుంచి కూడా కొంచెం వీళ్ళకే అర్థం కాని అస్తవ్యస్త గతులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గోచారంలో మరి గోచార పరిస్థితులు ఇట్లా ఉన్నాయి అని చాలామంది అనుకుంటారు. కానీ అసలైనటువంటిది మనకి జన్మజాతకం. ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి వస్తామో అప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి ఒక జన్మజాతకం తీయబడుతుంది. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు మాత్రము ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశల ద్వారా మనకి ఇప్పుడు గోచారంలో అవి ఎక్కడున్నాయి, వాటి వలన మనకి ఏ విధమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి, ప్రతికూలతలు కలుగుతున్నాయో అవి తెలియజేస్తాయి. కాబట్టి గోచారాన్ని అన్వయించుకొని మరి ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. అందరికీ ఇవే జరగాలని రూలేం లేదుగా. ఎవరి జాతకంలో ఎవరికి జరగాల్సింది, ఏ సమయంలో జరగాలో, ఏ అంతర్దశలు, ఏ ప్రాణదశలు జరుగుతున్నాయో తెలియదు కదా. కాబట్టి వాటిని బట్టి ఇక్కడ జరుగుతాయే తప్ప గోచారం చాలామంది ఫోన్లు చేసి, గురువు గారు మా గోచారంలో మరి ఇప్పుడు పెళ్ళి అయిపోతుందే, లేకపోతే మాకు ఆర్థికంగా నష్టాలు ఏం లేవండి, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మా బాగా కలిసి వస్తుంది అంటారు. జాతకంలో బలంగా ఉంటే కలిసి వస్తుంది. ఇక్కడ కొంతవరకు మాత్రమే ఆ యొక్క పోకడలు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన గురువుని ఎంచుకొని, సరైనటువంటి జాతక పర్యవేక్షణ తెలుసుకొని, మీరు ఏ ఈవెంట్ చేయాలన్నా, వివాహం చేయాలన్నా ముందు గ్రహబలాలు అంటే ఈ గోచారం కాదండి, జన్మజాతక బలం ఉందో లేదో చూపించుకోండి. అది చూసేటటువంటి గురువు గోచారాన్ని కూడా దగ్గర పెట్టుకొని అక్కడ అనుకూలిస్తే, ఇక్కడ అనుకూలిస్తేనే ఆయన మీకు సరైనటువంటి సమాధానం చెబుతాడు. లేదా పరిహారాలు ఏమైనా ఉంటే చక్కగా గురువుగారు చెప్పినట్టుగా చేసుకోండి. ఒక్కొక్క కర్మకి కొన్ని దోష పరిహారాలు ఉంటాయి. కొంతమందికి అభిషేకంతో సరిపోతుంది, కొంతమందికి జపంతో సరిపోతుంది, కొంతమంది వాళ్ళు ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది, కొంతమంది స్తోత్రాలు చేసుకుంటే సరిపోతుంది. కానీ అట్లా కాదండి, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వ్యాపారము, ఇవి చాలా చాలా అతి క్లిష్టమైనటువంటి కనుక దశలు నడుస్తుంటే మటుకు తప్పకుండా దానికి తగ్గ పరిహారాలు ఆచరిస్తేనే అవి సిద్ధిస్తాయి. దానితోటి మీరు కూడా అట్లాగే ప్రయత్నాలు చేయాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈతి బాధలు, ఆర్థిక బాధలు ఇవన్నీ తొలగిపోవటానికి, మానసికంగా బలంగా ఉండాలంటే ఈ మే మాసంలో వచ్చేటటువంటి మే 12వ తేదీ మంగళవారం రోజున, హనుమత్ జయంతి రోజున హనుమాన్ చాలీసా 108 సార్లు చదవండి. మీకు తృప్తికరమైన జీవితం ఆయనే ప్రసాదిస్తాడు. మే 16వ తేదీన వీరికి శని జయంతి అంటే అమావాస్య శనివారం రోజున శనీశ్వరుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి శనికి సంబంధించినటువంటి అభిషేకాదులు, దాన ధర్మాదులు, అభిషేకాలు చేసుకోండి. ఇవి కుదరనటువంటి వాళ్ళు, దూరాభారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా మంత్రప్రయోగం ద్వారా, ఒక హోమం ద్వారా మీరు చెయ్యండి గురువు గారని చెప్పి కొంతమంది అడిగారు. కాబట్టి ప్రతి మాసంలో అమావాస్య రోజున నేను ఏదో ఒక పాశుపతాన్ని చేస్తాను, హోమాన్ని. ఈసారి నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితముగా శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని 16వ తేదీ మే చేస్తున్నాను. కాబట్టి 12వ తారీఖు హనుమత్ జయంతి రోజున హనుమంతుల వారి యొక్క హోమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా మనసుతో చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించండి. మంత్రబలంతో చేసే ఈ హోమము మీకు సర్వదా రక్షగా ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రము మీ ప్రయత్నాన్ని ఆపకుండా చేయండి. విష్ణు సహస్రనామం చదివితే వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఓం నమో విష్ణవే, నమో నమః.